నమస్సంస్కృతాయ యూజీసీ నెట్ సంస్కృత అభ్యాసానికి పునఃస్వాగతం. ఈరోజు యూజీసీ నెట్ ప్రశ్నాపత్రం డిసెంబర్ 2021లోని 29వ ప్రశ్న నుంచి ఈ వీడియోలో ఉంటుంది. 28వ ప్రశ్న వరకు ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము. 29వ ప్రశ్న, స నః పితేవ సూనవే ఇది మంత్రాంశః కస్మిన్ సూక్తే వర్తతే? ఆప్షన్స్: అగ్నిసూక్తే, వర్ణసూక్తే, ఇంద్రసూక్తే, పురుషసూక్తే. ఈ మంత్రాంశము అగ్ని సూక్తంలోనిది. అగ్ని సూక్తం అనేది మంత్రస్థితి ఋగ్వేదంలోని 1.1వ సూక్తము. దేవత అగ్ని, ఋషి మధిచ్ఛంద, ఛందః గాయత్రి. మంత్రముల సంఖ్య మొత్తము 9. ఆ 9 మంత్రముల్లో ఇది చివరి మంత్రంలోని మంత్రాంశము. ఆ మంత్రము సనః పితేవ సూనవే అగ్నే సూపాయినో భవ సచస్వ నః స్వస్తయే. అగ్ని సూక్తం గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను. దాంట్లో ప్రతి మంత్రము చాలా వివరంగా చెప్పబడింది. అక్కడ చూడని వాళ్ళు ఆ వీడియో తప్పకుండా చూడండి. తర్వాత ప్రశ్న, 30వ ప్రశ్న, బ్రహ్మావర్త కిం ప్రచక్షతే? ఆప్షన్స్: సరస్వతీ దృషద్వత్యోః యదంతరం, సరస్వతీ యమునయోః యదంతరం, గంగా దృషద్వద్యోః యదంతరం, గంగా సరస్వత్యోః యదంతరం. ఇది కూడా మనుస్మృతి గురించి, మనుస్మృతిలోని దేశ విభాగాల గురించి ప్రత్యేకమైన ఒక వీడియో చేశాను. దాంట్లో చాలా వివరంగా ప్రతిదీ ఈ దేశ విభాగాల గురించి చెప్పాను. అది చూసిన వాళ్ళు ఎవరైనా ఈ ప్రశ్నకు సులభంగా సమాధానం చెప్తారు. సమాధానం: సరస్వతి దృషద్వత్యోః యదంతరం. తర్వాత ప్రశ్న, యథోచితం మేళనం కురుత? సూచి 1 చిత్తభూమి, యమః, నియమః, క్లేశః అని ఇచ్చారు సూచి 1లో. సూచి 2లో అస్తేయం, రాగః, ఏకాగ్రం, తపః అని ఇచ్చారు. వీటిలో ఈ ప్రశ్న పతంజలి యోగ సూత్రములకి చెందినది. చిత్తభూమి అంటే మనకు మొత్తము పతంజలి యోగ సూత్రముల్లో 5 చిత్తభూములు ఉన్నాయి. అవి క్షిప్తము, మూఢము, విక్షిప్తము, ఏకాగ్రము, నిరుద్ధము. కాబట్టి ఇక్కడ చిత్తభూమికి ఏకాగ్రము. తర్వాత యమములు కూడా 5 చెప్పబడ్డాయి. అవి అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. కాబట్టి యమః ఇక్కడ అస్తేయముతో కలపాలి. తర్వాత నియమములు కూడా 5 ఉన్నాయి. శౌచము, సంతోషము, తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం. కాబట్టి నియమకు ఇక్కడ ఇవ్వబడిన తపఃతో పదంతో కలపాలి. క్లేశములు కూడా 5 మనకి. అవి అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు. ఇక్కడ క్లేశ అనే పదానికి రాగ అనే పదంతో కలిపితే అంటే మనకి బి ఆప్షన్ కరెక్ట్ సమాధానం. 32వ ప్రశ్న, వర్ణనియమేన మూల భారోపీయ భాషాయాః క తాప ఇత్యేతే ధ్వనయః జర్మనిక్ భాషాసు హ థ ఫ ఇది కస్యాం స్థితౌ జాయంతే? కింద కండిషన్స్ ఇచ్చారు. ఆప్షన్స్లో ఏ కండిషన్ కరెక్టో మనం చెప్పాలి. యదా తేభ్యః ధ్వనిభ్యః అవ్యవహితపూర్వం ఉదాత్తస్వరః భవతి. బి ఆప్షన్ యదా తేభ్యః ధ్వనిభ్యః అవ్యవహితపూర్వం అనుదాత్తస్వరः భవతి. సి యదా తేభ్యః ధ్వనిభ్యః అవ్యవహితపూర్వం స్వరితస్వరः భవతి. డి యదా తేభ్యః ధ్వనిభ్యః అవ్యవహితపూర్వం ఏకశ్రుతిస్వరः భవతి. దీనికి కార్ల్ వెన్నర్ ఆయన జర్మన్ భాషా శాస్త్రజ్ఞుడు. ఈయన చేసిన నియమాన్ని వెన్నర్ నియమం అంటారు. ఈ వెన్నర్ నియమాన్ని అనుసరించి మూల భారోపీయ భాషలోని క, త, ప శబ్దాలకు అవ్యవహిత పూర్వంలో అంటే శబ్దం ముందు వ్యవధానం లేకుండా ఉదాత్త స్వరం ఉంటే అప్పుడు ఆ క, త, ప శబ్దాలు జర్మనిక్ భాషలో హ, థ, పగా ఉచ్చరించబడతాయి. ఇదే ఏ ఆప్షన్లో చెప్పబడింది. యదా తేభ్యః ధ్వనిభ్యః అవ్యవహిత పూర్వం ఉదాత్త స్వరః భవతి. కాబట్టి ఏ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. 33వ ప్రశ్న, ఔచిత్య భేదౌ స్తః? క్షేమేంద్రుడు అనే ఆచార్యుడు ఔచిత్య సంప్రదాయాన్ని ప్రారంభించినవాడు. ఈ క్షేమేంద్రుని ప్రకారం ఔచిత్యానికి మొత్తం 27 భేదాలు ఉన్నాయి. అవి పదౌచిత్యం, వాక్యౌచిత్యం, ప్రబంధార్థ, గుణ, అలంకార, రస, క్రియ, కారక, లింగ, వచన, విశేషణ, ఉపసర్గ, నిపాత, కాల, దేశ, కుల, వ్రత, తత్వ, సత్వ, అభిప్రాయ, స్వభావ, సారసంగ్రహ, ప్రతిభ, అవస్థ, విచార, నామ, ఆశీర్వచన అనే 27 ఔచిత్య భేదాలున్నాయి.
వీటిల్లో రెండు రెండు జంటగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఏ ఆప్షన్లో అభిప్రాయ స్వభావశ్చ ఈ రెండు ఉన్నాయి, బి కాలహ దేశశ్చ ఈ రెండు భేదాలు కూడా ఉన్నాయి, సి ధ్వని రీతిశ్చ ఈ రెండు లేవు, డి పదం ఉంది, పద ఔచిత్య భేదం ఉంది కానీ వర్ణ భేదం లేదు, దాని బదులు వాక్య భేదం ఉంది. కాబట్టి డి ఆప్షన్ కూడా రాంగ్. సి డి లేవు, ఏ మరియు బి కరెక్ట్. కాబట్టి ఈ రెండు కలిసి ఉన్న డి ఆప్షన్ ఇక్కడ సరైన సమాధానం. తర్వాత 34వ ప్రశ్న. అధోలిఖితేషు కః సామవేదస్య సప్తస్వరేషు నా పరిగణ్యతే. ఆప్షన్స్ ఋషభః, పంచమః, ఉత్తమః, మధ్యమః. ఈ ప్రశ్న ఎవరైనా సమాధానం చెప్పగలరు. సమాధానం ఉత్తమః. ఎందుకంటే మిగిలిన సప్తస్వరాలు దాదాపు ప్రతి ఒక్కరికి తెలుసు. సప్తస్వరాలు మనకి షడ్జమము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదము. అయితే తెలియని పాయింట్లు ఏంటంటే వీటిలో నిషాద గాంధారములేమో ఉదాత్త స్వరంగా చెప్పబడ్డాయి, రిషభ దైవతములేమో అనుదాత్త స్వరంగా చెప్పబడ్డాయి, షడ్జమము, మధ్యమము, పంచమములేమో స్వరిత స్వరాలుగా విభజన చేయబడ్డాయి. కాబట్టి ఇక్కడ మనకి సి ఆప్షన్ ఇది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. తర్వాత 35వ ప్రశ్న. అధోలిఖితేషు కే ద్వే ఆత్మనేపద విధాయక సూత్రే స్తః. ఆత్మనేపది చేసే సూత్రాలు వీటిలో రెండు ఉన్నాయి, అవేంటో మనము గుర్తించాలి. మొదటిది పూర్వవత్ సనహ, అంటే సనహ పూర్వో యహ ధాతు ఆత్మనేపది తద్వత్ సన్నతాంత్ ఆత్మనేపదం భవతి. అంటే ఒక ధాతువు మొదట ఆత్మనేపదిగా ఉండి తర్వాత దానికి సన్ ప్రత్యయం చేరినప్పుడు ఏర్పడే సన్నంత పదం కూడా ఆత్మనేపదియే అవుతుంది. కాబట్టి ఇది ఆత్మనేపది చేసే సూత్రము. ఈ ఆప్షన్ కరెక్ట్. రెండవది పరే మృష. పరే మృష అంటే పరే ఉపసర్గగా ఉన్నప్పుడు మృష్ ధాతువు పరస్మైపది అవుతుంది. కాబట్టి ఇది పరస్మైపది చేసే సూత్రం, కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్. సి సమవప్ర విభ్య స్తః, అంటే స్థా ధాతువుకు సమ్, అవ, ప్ర, వి ఉపసర్గలుగా ఉన్నప్పుడు అవి ఆత్మనేపదిగా మారుతాయి. కాబట్టి ఇది ఆత్మనేపది చేసే సూత్రం, కాబట్టి ఈ ఆప్షన్ కూడా కరెక్టే. ఇక్కడికే మనకి తెలిసిపోయాయి. రెండు అడిగారు ఇక్కడ, ఏ మరియు సి కరెక్టే. డి కూడా చూస్తే డి ఉపాచ, అంటే రమ్ ధాతువుకు ఉప అనే ఉపసర్గం పూర్వంలో ఉంటే అది పరస్మైపది అవుతుంది. ఉదాహరణకు ఉపరమతి అని. కాబట్టి ఇది కూడా పరస్మైపది చేసే సూత్రం. కాబట్టి ఇక్కడ ఏ మరియు సి కరెక్ట్, అంటే ఈ రెండు ఉండే మనకు ఏ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత 36వ ప్రశ్న. అధోలిఖితాన్ సాహిత్యకారాన్ కాలక్రమేణ యోజయత. వీళ్ళంతా ఆధునిక సాహిత్యకారులు. ఏ అంబికాదత్త వ్యాస, బి పండిత క్షమారావు మహోదయ, సి శ్రీధర్ భాస్కర వన్నేకర, డి వి రాఘవన్. వీళ్ళ కాలక్రమం చూస్తే అంబికాదత్త వ్యాస క్రీస్తుశకం 1858లో జన్మించారు. పండిత క్షమారావు మహోదయ క్రీస్తుశకం 1890లో జన్మించారు. శ్రీధర్ భాస్కర్ వన్నేకర క్రీస్తుశకం 1918లో జన్మించారు. వి రాఘవన్ మహోదయ ఏమో క్రీస్తుశకం 1908లో జన్మించారు. వీరి ఈ కాలక్రమం ప్రకారము బి ఆప్షన్ కరెక్ట్ సమాధానం. కాబట్టి తర్వాత ప్రశ్న చూస్తే 37వ ప్రశ్న. మంత్రి పరిషది యథా సామర్థ్యం అమాత్యాన్ కుర్వీత. ఇది కస్య మతం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ముందు ఆప్షన్స్ చూద్దాం. ఏ బృహస్పతేః, బి ఔష్యనసస్య, సి కౌటిల్యస్య, డి పరాశరస్య. ఈ ప్రశ్న అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. దీని మీద చాలా సార్లు ముందు ప్రశ్నపత్రాల్లో రకరకాల ప్రశ్నలు వచ్చాయి. దీని గురించి ప్రత్యేకంగా వీడియో చేస్తాను, ఎందుకంటే ఇక్కడ సమయాభావం వల్ల ఇక్కడ చెప్పలేకపోతున్నాను. వీళ్ళు మామూలుగా అమాత్యోత్పత్తి అని కౌటిల్యని అర్థశాస్త్రంలో అమాత్యోత్పత్తి అనేది చాలా ముఖ్యమైన అంశము. దీంట్లో ఆచార్య భరద్వాజ, ఆచార్య విశాలాక్ష ఇటువంటి వారు ఆమాత్యులను ఎలా నియమించాలి అనేది సకారణంగా వాళ్ళు కారణాలతో వివరంగా స్పష్టం చేశారు. వారి అన్ని అభిప్రాయాలను పరిగణిస్తూ కౌటిల్యుడు ఆమాత్యులుగా ఎలా నియమించాలి అనేది ఈ వాక్యంలో చెప్పారు. ఏమని? మంత్రి పరిషది యథా సామర్థ్యం అమాత్యాన్ కుర్వీత అని. వారి వారి సామర్థ్యాలను బట్టి వారికి కార్యాలను ఇస్తూ వాళ్ళను నియోగించాలి, ఆమాత్యులను నియోగించాలి అని కౌటిల్యుడు అర్థశాస్త్రంలో అభిప్రాయపడ్డారు. కాబట్టి ఇది కౌటిల్యుని మతం, కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. తర్వాత 38వ ప్రశ్న. సో అయం ఆత్మా చతుష్పాత్ ఇది కస్యాం ఉపనిషది వర్తతే. ఆప్షన్స్ ముండకోపనిషది, మాండిక్యోపనిషది, కేనోపనిషది, కఠోపనిషది. దీని కరెక్ట్ సమాధానం ముండకోపనిషది.
దీంట్లో మొత్తము ఉపనిషత్ వాక్యం ఏంటంటే సర్వం హి ఏతద్ బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ సో అయమాత్మ చతుష్పాత్. అంటే ఈ సంపూర్ణ విశ్వమంతా శాశ్వత బ్రహ్మమే అయి ఉంది. ఈ ఆత్మ బ్రహ్మయే మరియు ఆత్మ అనేది చతుర్విధం. ఈ ఆత్మకు చతుష్పాత్ అంటే 4 పాదాలు ఉంటాయి. దీని తర్వాత ఉన్న ఉపనిషత్ వాక్యాల్లో ఆ 4 పాదాలు ఏంటో కూడా చెప్పారు. సింపుల్గా చెప్పుకుంటే ప్రథమ పాదం విశ్వానర అని, రెండవ పాదమేమో తైజస్ అని, మూడవ పాదం ప్రాజ్ఞః అని, 4వ పాదమేమో సర్వస్వయోని అంతర్యామి సర్వజ్ఞుడు అయిన ఆ సర్వేశ్వరుడు అని చెప్పబడింది. తర్వాత 39వ ప్రశ్న, అలంకార సంప్రదాయస్య ఆచార్యౌ స్తః. మనకి మొత్తం సంప్రదాయాలు 6 అని తెలుసు. యాక్చువల్గా ముందు ఇక్కడ ఆప్షన్స్ చూద్దాము. ఏ భామః దండీ చ, బి ఉద్భటః రుయ్యకః చ, సి రుద్రటః ఆనందవర్ధనః చ, డి రుయ్యకః మమ్మటః చ. మనం ఈ ఆప్షన్స్ కూడా చెప్పేయచ్చు సి మరియు డి కాదు అని. ఎందుకు అంటే సంప్రదాయాలు 6. అవి ఏమేంటి అంటే రస సంప్రదాయం, అలంకార సంప్రదాయం, రీతి సంప్రదాయం, ధ్వని సంప్రదాయం, వక్రోక్తి సంప్రదాయం, ఔచిత్య సంప్రదాయం. వీటిలో అలంకార సంప్రదాయానికి చెందిన వారు ఎవరెవరు అంటే భామః చాలా ముఖ్యం. ఈయన అలంకార ప్రవర్తకుడు. ఇంకా దండి, ఉద్భటుడు, రుద్రటుడు, జయదేవ, అప్పయ్య దీక్షితుడు, రుయ్యకుడు వీరంతా అలంకారికులు. కాబట్టి ఇక్కడ భామః, దండి ఏ ఆప్షన్లో ఉన్నారు? బి ఆప్షన్లో ఏమో ఉద్భట, రుయ్యక వీళ్ళ పేర్లు ఇవ్వబడ్డాయి. కాబట్టి ఈ 2 ఆప్షన్స్ ఉన్న ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ సమాధానం. ఆనందవర్ధనుడు, మమ్మటాచార్యులు ధ్వనికారులు. కాబట్టి సి మరియు డి సరైన సమాధానం, ఆప్షన్స్ కరెక్ట్ కాదు. తర్వాత 40వ ప్రశ్న, యాజ్ఞవల్క్యానుసారం ప్రత్యభియోగం కేషు వివాదేషు కర్తుం శక్యతే? ఆప్షన్స్ సాహసేషు, రుణదానేషు, వేతనదానేషు, డి సంభూయ సముత్థానేషు. ఇది యాజ్ఞవల్క్య స్మృతిలో చాలా వివరంగా చెప్పుకున్నాము. ఒక అర్థి ప్రత్యర్థిపై అభియోగం చేసినప్పుడు ప్రత్యర్థి తిరిగి అర్థిపై ప్రత్యభియోగం చేయకూడదు. కానీ దీనికి ఎగ్జంప్షన్ ఏం చెప్పారు అంటే 2 సందర్భాలలో ప్రత్యభియోగం చేయవచ్చు. ఆ 2 సందర్భాలలో ఇక్కడ ఒక సందర్భం ఇచ్చారు, అదే ఏ ఆప్షన్ సాహసేషు. ఇంకొక సందర్భం ఏంటంటే కలహేషు. కలహాలు జరిగినప్పుడు, సాహసం అంటే హత్యా ప్రయత్నం జరిగినప్పుడు ప్రత్యర్థి ప్రత్యభియోగం చేయవచ్చు. కాబట్టి ఇక్కడితో ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియోలో ఇన్నే ప్రశ్నలు, మరికొన్ని ప్రశ్నలు ఇంకొక వీడియోలో. నమస్సంస్కృతాయ.